ప్రైజ్ ది లార్డ్. 103 కీర్తన 5వ వచనం చూసినట్లయితే, మేలుతో నీ హృదయమును తృప్తిపరచుచున్నాడు అని ఈరోజు ప్రభు వాగ్దానం చేస్తున్నాడు. నిజమే ప్రియ దేవుని బిడ్డ, మన దేవుడు మేలు చేసే దేవుడై ఉన్నాడు. బంధకములలో పడి ఉండి నిరీక్షణ కలగలరా, మీ కోటలో మరలా ప్రవేశించండి, రెండంతలుగా నేను నీకు మేలు చేస్తానని ప్రభు వాగ్దానం చేశాడు. మేలు చేయని ఉద్దేశించి ఉన్నాను గనక భయపడకండి అని చెప్పి ప్రభు వాగ్దానం చేస్తున్నాడు. మేలు నిమిత్తమే కానీ కీడు నిమిత్తము నేను మిమ్మల్ని శోధించను అంటాడు. నిశ్చయంగా ప్రియ దేవుని బిడ్డ, మన దేవుడు మేలు చేసే దేవుడు. ఈ రోజు తాత్కాలికంగా నీ జీవితంలో శ్రమ కలుగుతుండొచ్చు, నిందలు కలుగుతుండొచ్చు, ఇబ్బందులు కలుగుతుండొచ్చు. వాటిని చూసి కృంగిపోకు ప్రియ దేవుని బిడ్డ. దేవుడు మేలుతో నీ హృదయాన్ని తృప్తిపరచిపోతున్నాడు. ఆయన దరిద్రులను అధికారులతో కూర్చుని పెట్టుటకు, పెంట కుప్పల మీద నుంచి వారిని లేపి మహిమ గల సింహాసనాన్ని ఎక్కించుటకు శక్తి కలిగిన దేవుడైన అరణ్యంలో చిన్న మందను కాస్తూ తిరుగుతున్న దావీదును ఇజ్రాయేలును పరిపాలించే రాజునుగా చేశాడు. ఐగుప్తు నుంచి పారిపోయి హోరేబు దగ్గర మందను కాస్తూ ఉన్న మోషేని ఇజ్రాయేలు ప్రజలకు నాయకుడుగా నియమించి ఇజ్రాయేలు ప్రజల బంధకాల నుంచి విడిపించే గొప్ప నాయకుడిగా చేసి ఉన్నాడు. ఈ రోజు నిశ్చయంగా ప్రియ దేవుని బిడ్డ, దేవుడు మేలుతో నీ హృదయాన్ని తృప్తిపరుస్తాడు. ప్రభు కార్యాల కొరకు, ప్రభు సమయం కొరకు కనిపెట్టుకో. తగిన సమయంలో దేవుడు నీ జీవితంలో మేలు చేయును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు.